హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా నిన్న ఆడిన ఆ ఆటతో మీరు చూసే ఉంటారనమాట. అద్భుతం, అసలు బౌలర్తో విరుచుకుపడ్డాడనమాట. చివరిలో 27 బాల్స్కి 50 హాఫ్ సెంచరీ చేశారనమాట. 4 4లు 3 సిక్స్లతో అదుర్స్గా అయితే ఆడాడని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకుంటే మనకు అతనికి ఈ ఇయర్లో అంటే ఈ 2024 ఐపీఎల్లో తను పాపం కేవలమైన ప్రదర్శన. సో ఫస్ట్ టైం కెప్టెన్సీ చేస్తున్న ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ విఫలము, బౌలింగ్ విఫలము, ముఖ్యంగా కెప్టెన్సీ అయిన తరుణంలో డిప్రెషన్, వాళ్ళ వైఫ్తో కొంతవరకు గొడవలు, డైవర్స్ ఇష్యూస్ ఇవన్నీ తను అధిగమించి ఈ T20 వరల్డ్ కప్లో తన బెస్ట్ 100% ఇస్తున్నాడు అంటే నిజంగా తన ఇంప్రూవ్మెంట్ ఫ్రెండ్స్. తను ప్రతి ఒక్క సిచ్యువేషన్ తను క్యాచ్ చేసుకుని తను మౌల్డ్ చేసుకుని ఈ విధంగా పెర్ఫార్మెన్స్ ఆడుతున్నాడు. అది నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్. ఐపీఎల్లో ఆడిన ఆట తీరు వేరే, ఇప్పుడు ఆడుతున్న ఆట తీరు వేరే. నిజంగా హార్దిక్ పాండ్యాకి ఒక బిగ్ అప్లాస్ అని చెప్పుకోవచ్చు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. సో తన బౌలింగ్లోనే నేను ఒక వికెట్ తీశారనమాట. ఫీల్డింగ్ చాలా బాగా చేస్తున్నాడు, తన మాట చాలా అయితే ఇంప్రూవ్ చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యాకి ఐపీఎల్లో చాలా అయితే హెడ్ వెయిట్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు తనకు అవి ఏమీ లేకుండా తనను నేను ఇది కాదు అనంటూ తను మార్చుకుని ఆడుతున్న ఆటతీరు చూస్తే ఎవరైనా ఓవా అనాల్సిందే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇదే విధంగా హార్దిక్ పాండ్యా T20 వరల్డ్ కప్ ఎంటైర్ సీజన్లో అంటే అప్కమింగ్ మ్యాచెస్ అన్నింటిలో కూడా తన కెరీర్ మొత్తంలో కూడా ఇదే విధంగా తను అణిగి మణిగి ఆచి తూచి డెసిషన్స్ తీసుకుని ఆడితే మాత్రం నిజంగా T20 కాదు, ఓవరాల్గా 3 ఫార్మాట్స్ తనకైతే కెప్టెన్సీ ఇచ్చేస్తారనమాట బీసీసీఐ. సో కాబట్టి తన యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకొని ఇప్పుడు ఏవైతే ఉన్నాడో అదేవిధంగా ముందుకు కొనసాగితే మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఏమన్నా నిన్న కళ్ళు చెదిరే షాట్స్ కొట్టాడు. 95 మీటర్స్ అయితే కొట్టాడు అదే పిచ్లో. అసలు ఆ పిచ్లో 175 రన్స్ ఎక్కువైతే 196 రన్స్ చేసింది అంటే హార్దిక్ పాండ్యా విధ్వంసమే అని చెప్పొచ్చు అనమాట. నిజంగా ఐపీఎల్ ట్రోల్ చేసినటువంటి చాలామంది మెంబర్స్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా పొగుడుతున్నారు. ఈవెన్ ఆడియన్స్ కూడా బూత్ చేయడం తగ్గించేశారు పూర్తిగా. తన దగ్గర ఆటోగ్రాఫ్స్ తీసుకునే స్థాయికి వచ్చారు అంటే నిజంగా తన మాట తీరు కూడా కొంతవరకు మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. సో నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా టీంని కొట్టబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. మీరు ఏమంటారో తన ఆట తీరుపై అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.